హే హీరోస్, వెల్కమ్ బ్యాక్. మన లాస్ట్ వీడియోలో మన క్లాతింగ్ స్టోర్కి షేడ్స్ ఫ్యాషన్స్ అనే నేమ్ ఎందుకు ఫిక్స్ అయ్యామని చెప్తా అన్నాను కదా. ఇప్పుడు వినుకోండి, క్లాతింగ్ స్టోర్ అనే కాదు, మీరు చేసే ఏ బిజినెస్కైనా మంచి బ్రాండింగ్ నేమ్ పెడుతున్నారంటే ఎవ్రీబడి షుడ్ రిమెంబర్ దిస్ 3 ఇంపార్టెంట్ థింగ్స్. నెంబర్ 1, బ్రాండ్ ఐడెంటిటీ. నెంబర్ 2, యూనిక్నెస్. నెంబర్ 3, సింపుల్ అండ్ మెమరబుల్. నెంబర్ 1, బ్రాండ్ ఐడెంటిటీ గురించి తెలుసుకుందాం. ఎవరైనా మీ బ్రాండ్ నేమ్ సెలెక్ట్ చేసుకునే ముందు మీ బ్రాండ్ యొక్క స్టైల్ అండ్ ఎమోషన్ అనేది మీ టార్గెట్ ఆడియన్స్కి రీచ్ అవ్వగలగాలి. ఇప్పుడు నేను షేడ్స్ ఫ్యాషన్స్ అనే నేమ్ ఫిక్స్ అయ్యా. సో ఇప్పుడు నాకున్న మెయిన్ టార్గెట్ ఆడియన్స్ వచ్చేసి స్టూడెంట్స్ అండ్ మోస్ట్లీ జెన్జెడ్. అందుకే నా బ్రాండ్ నేమ్ని నేను ఇంగ్లీష్లో ఉంచాను అండ్ కొంచెం బోల్డ్గా కూడా ఉంచాను. సెకండ్ వన్ ఈజ్ యూనిక్నెస్. మన బ్రాండ్ నేమ్ అనేది ఎప్పుడు కూడా యూనిక్గా ఉండాలి. అప్పుడే మనం గుంపులో గోవిందంలా కాకుండా స్టాండర్డ్ అవుతాం. థర్డ్ వన్ వచ్చేసి సింపుల్ అండ్ మెమరబుల్. మన బ్రాండ్ నేమ్ వచ్చేసి యూనిక్గా ఉండడం ఎంత ఇంపార్టెంటో సింపుల్గా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే మన కస్టమర్స్కి బ్రాండ్ నేమ్ ఏంటని ఎప్పుడు కన్ఫ్యూజన్ ఉండకూడదు. సింపుల్గా ఉంటే ఈజీగా స్ట్రైక్ అవుతుంది. దానివల్ల మౌత్ టు మౌత్ పబ్లిసిటీ అనేది కొంచెం ఈజీ అవుతుంది. సో ఈ రోజు షేడ్స్ ఫ్యాషన్స్ అనే కొత్త ఇన్స్టాగ్రామ్ ఐడి క్రియేట్ చేస్తున్నా. ఆ ఐడి దీంతో కొలాబ్లో ఉంటుంది. మీరు ఎలా అయితే ఈ పేజీని సపోర్ట్ చేస్తున్నారో అలాగే దాన్ని కూడా కొంచెం చిన్న ఫాలో, కొంచెం అట్లా అది చిన్న ఫాలో కొట్టారు కదా, థ్యాంక్ యూ. ఈ వీడియోని ఫ్యాషన్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్తో షేర్ చేయి. వెయిట్ ఇంతకీ మన పేజ్ నేమ్ ఏంటో తెలుసు కదా.